అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ చేపలక్కని. మీరంతా ఎలా ఉన్నారండి? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే వేసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. నిన్నటి వీడియోలు అయితే మనకు పిల్లల్ని అయితే తీసుకొచ్చాను కదండి. పిల్లలకైతే ఈరోజు అయితే మనం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మా ఆయన అయితే చెరువుకే పంపించానండి. ఎందుకంటే మనకు పిల్లలైతే వచ్చారు కదండి, నిన్నటి నుంచి అయితే మన దగ్గరనే ఉన్నారు. చేపలు అయితే తెప్పించానండి, చాలా పెద్ద చేపలు అయితే తీసుకొచ్చాడు ఈసారి మా ఆయన. ఏంది ఏడబెట్టినావు? ఏం తీసుకొచ్చి ఈడబోయమంటుంది రావు. తినటానికే పారేనికా? తినటానికేనా? తింటుందిరా కాదులే, కాలు కానీ సరిపోద్దు. మా పైలట్ ఏమన్నా పైలట్ అంటే ఏ వాళ్ళకి, పిల్లలకి, శ్రీహరి రాజుకి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఒక్కటే ఒక రోకి అయితే తీసుకున్నామండి. అది మనకు ఇక ఇవి వచ్చేసి మన తోటలో పనిచేస్తారు కదండి, వాళ్ళకి అంటే వాళ్ళ పేరు ఓరిషా. చేపలు రుద్దడానికి చేపల గచ్చు దగ్గరికి వచ్చేసానండి నేను. ఎందుకంటే మన పిల్లలకి అయితే వండి పెట్టడానికి అయితే వచ్చేసాను. అదే చల్లగా ఉండేది. అది గలీజ్ మట్టి. ఇస్తాను. అత్తమ్మ చేపలు రవ్వ వేసింది, ఎలా ఉందో రుచి చూసి చెప్తా. ఎలా ఉంటుంది గౌరీ? బాగానే ఉంటుంది. స్మెల్కే నాకైతే స్మెల్ వస్తుంది. మీకు వస్తుందో వాళ్ళది నాకైతే తెలియదు. కానీ నువ్వు చేసేటప్పుడు నాకు ఆకలేసిందా? ఆకలేసింది. తొందరగా ఫాస్ట్ వచ్చి తినామంటావా? స్మెల్కే అయితే వండి పెడుతున్నాను. వాళ్ళు నేనైతే వండి కుకింగ్ చేసి అయితే ఏం చేయలేదండి. ఓన్లీ పిల్లలకు పెట్టుకుని మాత్రమే చూపిస్తున్నాను. ఎందుకంటే మా సైడ్ ఫుల్గా వర్షం పడింది. అస్సలు పొయ్యి కూడా చూడండి ఎలా తడిచిపోయిందో. అసలు వండడానికి అసలు వీలు కాలేదు. అందుకు కాబట్టి నేను ఇంటి దగ్గర వండుకొని వచ్చాను. పిల్లలకైతే మంచిగా అయితే వండుకొని తీసుకొచ్చానండి. పిల్లలకు చూడండి, నేనైతే మంచిగా అయితే చేపల పులుసు అయితే వండుకొచ్చాను పిల్లల కోసము. ఎందుకంటే రోడ్డు దగ్గర ఉన్నాం కాబట్టి తోలకొచ్చి మా అన్నయ్య పెట్టారు కదా. ఇప్పుడు వచ్చేసి మేము ఏంటంటే ఫస్ట్ ముద్ద అండి, ఫస్ట్ ముద్ద మీకేనండి చేపల పులుసుతో. మీకేనండి, చాలా మంచిగా అయితే వండానండి పులుసు. భలే ఉందండి, అసలు నోట్లో పెట్టుకోవాలనిపిస్తుంది. ఈ ముద్ద మీకండి, మీ ముద్ద అయితే పక్కన పెడుతున్నాను. అక్కడ చూడండి, ఇప్పుడైతే మన చేపల పులుసు ఎలా వచ్చిందా అనేది మీకైతే రుచి చెప్తామండి. మా గౌరీ నాకు ఇప్పుడే తినాలనిపించింది, నాకు ఇప్పుడే తినాలనిపించింది. ఇందాకలా
కలుపుకొని పులుసు లేదా మన దగ్గర పులుసు పోయి గిన్నెలో చూడు. అదంది మేము ఆన్లో పెట్టావా? చూడండి, అన్నం పరబ్రహ్మం. మనం ఇలా తల్ల కద్దుకొని ఈ ముద్ద కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి, ఎందుకంటే మనం దేవుని ముద్ద కాబట్టి. ఇప్పుడైతే మనం చాలా అంటే చాలా మంచిగా ఉందండి చేపల పులుసు. తింతంటే తినాలనిపిస్తుంది. ఆమెకు రొయ్య చెప్పుది. పెద్ద రొయ్యలు ఇవి, చిన్న రొయ్యలు కాదు. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. 2 రొయ్యలు తింటే కడుపు నిండిపోతుందండి. గౌరీ ఏం మాట్లాడుకోకుండా గౌరీ ఏమత్తా ఇంకేమో అడుగుతుంది. చేపలు అడిగిన బాగుండేది, సూపర్. మామూలు తెచ్చింది. ఏం మాట్లాడుకోకుండా బాగుంది అక్క, సూపర్గా ఉంది. సరే బాగుంది. నీకు కూడా బాగుందా? ఎట్టుంది రాజీ? ఎట్టుంది? సూపర్ కాదు. పులుసు చెప్తారు లేనోళ్ళు. ఏదో నువ్వు తింటున్నావు కదా, తిను. మా పిల్లలు అయితే మొత్తం ఉల్లిగడ్డలు బ్యాచ్ అని చెప్పి ఉల్లిగడ్డలు ఏంది ఎవరో ముద్ద తినసారు. ఎన్ని కూడా నంచుకోవడానికి ఉండాలి. కూర అయితే సూపర్గా ఉందండి. నోట్లో పెట్టుకుంటే అప్ప అలాగైతే ఉంది. చాలా మంచిగా తెచ్చింది. మా గౌరీ మాట్లాడలేదు కాబట్టి మాట్లాడుతున్నాను. ఎంతైనా చేపల పులుసు, చేపలు తింటుంటే ఉంటుందండి. ఈ చల్లదనానికి ఈ తోటలో మనం ఇలాగ తింటూ ఉంటే ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలాగ మాలాగా ట్రై చేయండి. మన పిల్లలతో మనం తోటలో ఇలా తినడం అంటే చాలా అంటే బాగుంటుంది. రోకు కాబట్టి చాలా రుచి ఉందండి. రోకు మా చెరువులో చేపలు, మన చెరువు చేపలు కాబట్టి చాలా రుచి ఉంది. సాగు చేపలు కాదు కదా. ఆకులో ఒక్క మెతుకు కూడా ఉండకూడదు, మొత్తం తినేసేయాలి. సార్ తిందో ఇంద్రా నాకు నువ్వు చూడండి. చేప ముక్కలు అన్నట్టు ఆయన ఎట్లున్నాయి ఇలా ఉండదు. నేనైతే నా 2 చేపలు తినేసి చేపలు అన్నాడు. సీకర్ సగం చేపలు తిండు. అత్త రోజు దమ్ముతుంది. ఇదన్నది సెలవు లేవు. కడుపుకి ఫుల్గా రోసింది చేపల పులుసు. అందుకు కదలలేకుంది, మెదలలేకుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఆకుని ఎప్పటికైనా కానీ ఇలాగైతే మడుచుకోవాలండి. మనకెళ్ళి మడుచుకోవాలి, ఎందుకంటే అది మన ఆచారము. ఇలాగైతే మర్చేసుకోవాలి. మనం ఇవి తీసేసి
పట్టుకోండి ఆ టైప్ ఒక్కొక్క ఉంటుంది. ఇలా తీసేసుకోవాలి ఆకుని. ఎప్పటికైనా ఆకు అది మరిచే పద్ధతి కూడా ఉంటుందండి. మన ఆకుని మన వైపే మడుచుకోవాలి. మడుచుకుంటేనే అది పెద్దల ఆచారము. చూడండి మా భోజనం అయితే అయిపోయిందండి. లేలాకు చేపల పులుసు తిని లేలాకున్నామండి. అసలు ఒక సపోర్ట్ కావాలనిపిస్తుంది. మనం ఎప్పుడు వీడియో చేసినా కానీ ఇక్కడి నుంచి వస్తాయి మనకి వీడియోలు ఎక్కువ శాతం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు తాగాలి. గౌరీ, అపర్ణ, రాజీ, గౌరీ, గంగా అని ఇలా పేరు లేదు అసలు నోటికి. గౌరీ నీకెవరు పేరు పెట్టింది? మా జేజీ. నీకు దూరం దాకా పెట్టిందా? నీకు నువ్వే. చూడండి మా ఇంట్లో అయితే మా అన్న వాళ్ళ ఫ్యామిలీలో అయితే పేర్లు పెట్టేది ఎవరు వాళ్ళని తీసుకొని ఈ పేరు బాగుంటుంది ఈ పేరు బాగుంటుందని పెట్టుకున్నాము. మీకు అపర్ణకైతే నేను పెట్టండి పేరు బాగుందా లేదండి. చాలా అయితే నేనైతే నాకు నచ్చింది కాబట్టి అపర్ణ అని పెట్టాను పేరు. బాగుందండి అపర్ణ అని. రాజీకి అయితే వాళ్ళ అవ్వ పెట్టుకునింది, వాళ్ళ జేజీ పెట్టుకునింది. వాళ్ళ దూరం తాత పెట్టుకున్నట. చెప్తే నాకు మా దూరం తాత పెట్టుకున్నాడు అని. వాళ్ళ తాత చాలా దూరంలో ఉంటాడు కాబట్టి అందుకు దూరం తాత అని అంటది. గడ్డలు వేస్తాయి ఇవన్నీ దాంట్లో వేయాల. ఈరోజు అయితే చాలా అంటే చాలా పిల్లలది అయితే వీడియో అయితే ఇలాగైతే అయిపోయిందండి. మా గౌరీ అప్పు ఏందో చెప్పాలనుకుంటున్నారు అలాగైతే అయిపోయారు. మా అత్తమ్మ పులుసు మాత్రం బాగా చేస్తుంది. నాకు ఇంకా తినబోతుంది కానీ ఇంటి వెనక్కి తిందామని ఆగిందా. అదే కొంచెం అదేనండి కొద్దిగా సరి పెట్టిందంటే కడుపులో. అత్త ఇంటి వెనక వీడే ముందు కాబట్టి సరిగ్గా తినకుండా అత్త నేను ఇంటి వెనక బాగా తినాలి అని అంటుంది. ఇంకా మన అప్పు నువ్వు మా అత్త పులుసు బాగా చేసింది. సూపర్ 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 అంటుంది. చూడండి ఇట్లాంటి మంచి మంచి వీడియోలు అయితే మేము ముందుంటామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.